సో గైస్ అందరు బాగున్నారా? మళ్ళీ నేను గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అని చెప్పను, ఓకేనా? చూసుకుంటే మీకు రష్యాలో నేను ప్రజెంట్ మాస్కో దగ్గర ఉన్న ఒక ఇంటర్నేషనల్ హోటల్లో ఉన్నాను. చూసుకోవచ్చు మీరు నా బ్యాక్ సైడ్ మొత్తం అది హోటల్ రూమ్స్. ఇవి ఏం లేదు, ఇక్కడ మన బయట ప్రజెంట్ ఎలా ఉందో వాతావరణం చూపిద్దామనేసి మీకు వెళ్తున్నాను అనమాట. ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను, ఓకేనా? చూసుకుంటే ఇప్పుడు కిందకి వెళ్తాను అనమాట. స్పెషల్గా మాట్లాడడానికి ఏం లేదు. మనకి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, కానీ నేను లిఫ్ట్స్ యూజ్ చేయను. మెట్ల మీద సీడీస్ ఉన్నాయి కదా, సీడీస్ మీద నుండి వెళ్తాను నేను. మెట్ల మీద నుండి చూసుకోవచ్చు. బయటకు వెళ్తాను నేను. బయటకు వెళ్ళేసి జస్ట్ చిన్న బ్లాగ్ అనమాట, చిన్న బ్లాగ్ తీసి చిన్నగా అప్లోడ్ చేద్దాం. మీ అందరికీ నచ్చుతుందో నచ్చదో నాకైతే తెలియదు, ఓకేనా? హోటల్ అనేది 5th ఫ్లోర్ ఉంది, 5 ఫ్లోర్లు ఉన్నాయి. మాకు రూమ్ ఇచ్చారు, ఫ్లోర్ నెంబర్ 2. ఇంకా మాకు మెస్ ఉంది, అదే క్యాంటీన్ ఉంటుంది కదా, హోటల్ క్యాంటీన్, అది ఫ్లోర్ నెంబర్ 2లో ఉంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి రీసౌండ్ వస్తుంది ఎక్కువగా, ఓకేనా? మనం బ్లాగ్ నేను చాలా పెద్దది చేయను, జస్ట్ చిన్న లెంత్ ఎక్కువ పెట్టను అనమాట. నేను సైడ్ నుండి వెళ్తున్నాను. చూసుకోవచ్చు మీరు కూడా. నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ మన హోటల్ ఇదని, ఇది హోటల్ సైడ్ నుండి ఇది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఇది మేము డైలీ మార్నింగ్ 1 టైం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకసారి, నైట్ ఒకసారి వస్తాం అనమాట సైడ్కి. చూసుకోవచ్చు మీరు మొత్తం ఎంత జంగల్ ఉంది. మ్యాక్సిమం రష్యా అంటే ప్రజెంట్ మేము ఉన్న జాగా మొత్తం నాకే చాలా నచ్చింది. ఎందుకంటే మొత్తం ఇది మన ఇండియాలా ఉంది. ఇండియాలో కూడా ఎలా ఉంటుంది కదా పచ్చగా. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ లాంటివి చూసుకోవచ్చు. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. 1 గంట టైంలోన మనకి 20 డిగ్రీ ఉంది, కూలింగ్గా 20 డిగ్రీ ఉంది. కాబట్టి చాలా చల్లగా ఉంది బయట వచ్చినప్పుడు. నేను అంతగా అంటే బ్లాగులు అంత పెద్ద నేను ఎక్స్పీరియన్స్ కాదు, ఓకేనా? ఏదో చిన్నగా చేస్తున్నాను. నేనంటే పెద్ద బ్లాగర్ని అయితే కాదు, జస్ట్ ఇప్పుడే చిన్నగా మన యూట్యూబ్ ఛానల్లో జర్నీ చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు మీరు. నా ఇంకా మొత్తం అంటే జంగల్ ఉంది. చాలామంది డౌట్ రావచ్చు, రష్యా అంటే మంచు కొండలతో నిండి ఉంటుంది కదా అనేసి. రష్యా గురించి నేను రష్యా వచ్చిన తర్వాత తెలిసింది నాకు రష్యా అంత పెద్ద అనేసి. రష్యా అన్నది చాలా అంటే చాలా పెద్ద అండి. ఎంత పెద్ద అంటే రష్యా ఒక్క కంట్రీలోనే 11 రకాలు టైమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక ఏరియాలో టైం ఇంకో ఏరియాలో మ్యాచ్ అవ్వదు, అలాగా 11 టైంలు ఉంటాయి. ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది కదా, మా ఇండియాలో అయితే గట్టిగా కొడితే ఇండియా మొత్తము 3 లేదా 4 అవర్స్లో ఖతమైపోద్ది. ఇక్కడ మొత్తం రష్యా మొత్తం తిరగాలంటే ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఉంది, 11 అవర్స్ అంటే 11 గంటల్లో జర్నీ చేయవచ్చు అనమాట. అంత పెద్ద రష్యా అనమాట. ప్రజెంట్ అయితే రష్యా మాస్కోలో ఉన్నాం మేము. మాకు మొన్ననగా మాకు మెడికల్ అయ్యింది. మాది వర్క్ వేరు కదా, మెడికల్ అయిన తర్వాత ఇవాళ సండే, రేపు మండే అనేది మాకు ఫింగర్స్ ప్రింట్ ఇంకా కళ్ళు స్కాన్ అవుతాయి. స్కాన్ అయిన తర్వాత అక్కడికి 2 డేస్ వదిలేసి మాకు మళ్ళీ మాస్కో నుండి మా ఉన్న లొకేషన్, కంపెనీ ఉన్న లొకేషన్కి డొమెస్టిక్ ఫ్లైట్ ఇస్తారు. డొమెస్టిక్ ఫ్లైట్ అనేది వెళ్ళేసి మేము అక్కడ వర్క్ తీసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? అదే అంటే ఏం లేదు, ఇవన్నీ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ మీతో పాటు నేను కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి చిన్న ఒక థాట్తో అనేది ఛానల్ అనేది ఓపెన్ చేశాను. చాలామంది చెప్పారు, అక్కడ వీడియోస్ పెట్టరా, అక్కడ వీడియోస్ చేయరా, అక్కడ వీడియోస్ మాకు పంపించు అంటే. ఇప్పుడు అందరికి పంపించిన బదులు ఒకసారిగా యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ చూస్తారు కదా. అందుగుండని అంటే నేను చిన్నగా బ్లాగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను ఇవాళ నుండి. నేను ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేయాలి, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి, ఓకేనా? చూసుకోవచ్చు మీరు. ఇంకా నేను చాలా చూపిస్తాను నేను, ఓకేనా? బ్లాగ్ తీస్తూ ఉండగా ఇదొక
ఫ్లవర్ కనబడింది. ఇదేం ఫ్లవరో కొంచెం మీరు చెప్తారా? నాకంటే అంత ఐడియా లేదు. మీకేమైనా ఉంటే చెప్పండి. దీని పేరు అనేది కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ చాలా బాగున్నాయి, నేచర్గా ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉంది చూసారా? అంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్లవర్స్ రకాలు, కానీ అవి ఏ పేరు నాకు అంత ఐడియా లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకేం ఐడియా ఉంటే ఇక్కడ నిన్న మొన్న అనేది మొత్తం చూసారు పైన ఉంది, మబ్బుల్లా ఉండేసి వర్షంకి టైమింగ్ ఉండదు అనమాట. మన ఇండియాలో అనేది వర్షాకాలం ఒకటి, సమ్మర్ ఎండాకాలం ఒకటి, చలికాలం ఒకటి ఉంటుంది, వింటర్ కదా. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ 2 ఉంటాయంట, 2 ఉంటాయంట. ఒకటే సమ్మర్ కాదు, రైనీ ఏమంటారు, వింటర్ అంటారా వర్షాకాలం ఇంకా చలికాలం, ఈ 2 ఉంటాయి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 మనకి ఇక ఉంటాయి. చూసారు మీరు, నా బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ. అది హోటల్లో ఉంటారు కదా చాలామంది గెస్ట్స్ ఉంటారు, వాళ్ళ కోసం అనేది చిన్నపిల్లలు ఉంటే అక్కడ కూర్చొని ఆడుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో కాబట్టి ఇప్పుడు నేను చాలా ఎక్కువ చెప్పను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది. లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ బ్లాగ్ అనేది బాగోదు. జస్ట్ చిన్న బ్లాగ్లో నేను అనేది ఈ బ్లాగ్ని ఖతం చేస్తాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? ప్రజెంట్ అయితే నేను హోటల్ బయట ఉన్నాను. నెక్స్ట్ బ్లాగ్లో నేను హోటల్ బయట మొత్తం ఎలా ఉంటుంది, హోటల్ ఎలా ఉంటుంది, ఈ హోటల్ అనేది ఇంటర్నేషనల్ హోటల్ కదా, హోటల్ పేరు ఏమిటి, అలాగా చాలా అన్నీ నేను నీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.